ప్రధానంగా మృత్యుకారులు మా మా ముదిరాజు బిడ్డలు, అక్కడ చెరువే ఆధారంగా జీవించే ముదిరాజు బిడ్డలు, చేపలు వేసుకొని బతికే ముదిరాజు బిడ్డలు ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ అక్కడ ఏది మట్టి కొడుతూ ఉంటే చెరువు అయితే తగ్గిపోతుంది కదా. చెరువు ఆధారితమైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయిన తర్వాత వాటర్ ఎటు పోవాలి, బయటకు వెళ్ళిపోతాయి, లేకపోతే చేనులలో పడతాయి, మళ్ళీ అది కొడితే చేనులలో పడతాయి. ఆ చేనులలో హైట్ లెవెల్ చేస్తే నేను ఆ వీడియోకి సంబంధించిన దానికి సంబంధించిన విజువల్స్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. అయితే రైతులు కూడా ప్రధాన జీవనాధారమైనటువంటి చెరువు పూడ్చివేతకు గురైన నీటి వనరులు తగ్గి గతంలో ఎదుర్కొన్న కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, ఎఫ్టీలోనే తగ్గిపోయాక ఏమవుతుంది, చెరువు కొన్ని నీళ్లు రాగానే నిండిపోతుంది, మళ్ళీ తర్వాత ఎండిపోతుంది, గట్లుంటుంది. అయితే భయాందోళనకు గురవుతున్నారు. చెరువు కూల్చివేతకు గురైన బ్యాక్ వాటర్ ఊరు వరకు వచ్చేటటువంటి ప్రమాదం నెలకొన్నది. ఈ ఊరు ఒక్కసారి చెరువు నిండిన తర్వాత ఊరు దగ్గరికి వచ్చింది. ఇది ఎక్కడో చెరువు పక్క పంటే కొడుతున్నారు. ఆ వీడియోలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే చెరువు కూల్చివేతకు గురైన వాటర్ ట్యాంక్ ఊరుకు వచ్చే వాటరు ఊరుకు వచ్చేటువంటి ప్రమాదం కూడా నెలకొన్నది. కానీ ప్రభుత్వ మట్టినే ప్రభుత్వ చెరువులో పోస్తున్నటువంటి పట్టించుకుంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనే భయంతో అడ్డుకోలేకపోతున్నాము. మమ్మల్ని టార్గెట్ చేస్తాడని ప్రభుత్వ భూమిలో వస్తున్నాం, ప్రభుత్వ చెరువుకు సంబంధించిన భూమిలో వస్తున్నాం, ప్రభుత్వ మట్టి, మళ్ళీ కెనాల్ మట్టి అలా పోస్తూ ఉన్నారు చెరువులు. అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీని వెనుక చెరువులో ఉన్నప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేస్తారనే భయంతో అడ్డుకోలేకపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగానే జరిగితే అప్పుడు ప్రతిపక్ష నేతగా మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ పనిని ఆపివేయడం జరిగింది. ఎవరు, మన మేడిపల్లి సత్యం గారు ప్రస్తుత ఎమ్మెల్యే ఆపివేయడం జరిగింది. ఇన్ని రోజులకు మళ్ళీ తిరిగి ప్రారంభమైనవి. అంటే ఎవరి హస్తం ఉన్నది? మరి మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. ఎవరి హస్తం ఉన్నది? గతంలో ఉన్నప్పుడు ఆపేసారు, మరి ఇప్పుడు ఎందుకు ఆపలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నది కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అన్నట్ట. కావున తమరు విషయంపై దర్యాప్తు జరిపి మా యొక్క చెరువును కూల్చివేత జరగకుండా ఆపాలని, జీవనాధారమైనటువంటి చెరువు కాపాడాలని తమరికి మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలతో ఇట్లు మీ విశ్వాసపాత్రుడు అక్కడ గ్రామానికి సంబంధించిన వెంకంపల్లి గ్రామస్తుడు కె అంజిరెడ్డి అని. ఇది 5వ తేదీ నాడు ఇచ్చిరా. 5వ తేదీ నాడు ఇచ్చిరు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంది? 5వ తేదీ నాడు ఇస్తే ఇది ఎన్నో తేదీ? ఇది 7వ తేదీ. 7వ తేదీ నాడు అంటే 6వ తేదీ నాడు ఎంఆర్ఓ గారు, అక్కడ ప్రస్తుతానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు అంబడి రజిత గారు వెళ్ళిరు. చెరువును చెరబడుతున్న అక్రమార్కులు, ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. ఎంఆర్ఓ గారు వేరంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన స్టేట్మెంటే కదా. చెరువును చెరబడుతున్న అక్రమార్కులు ఎఫ్టీఎల్ పరిధిలో నిండుతున్న మట్టి పరిశీలించిన తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు కూడా వచ్చిరాయో. ఇంకా వర్షాలకు చెరువు కుంటలు నిండి భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు ప్రకృతి జీవనాధారమైన మారుతున్న చెరువులు కుంటలను అక్రమార్కులు వీడడం లేదని ఈ విమర్శలు నెలకొన్నాయి. గంగాధర మండలం ఉప్రమల్యాల పోతిగంటిపల్లి, వెంకంపల్లి గ్రామాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కొత్త చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొందరు భూములు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధి ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొందరు భూములు కొనుగోలు చేసి అట్టి భూముల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఇప్పుడు తక్కువ ధరకు వస్తాయి అన్నట్టు భూములు. ఇప్పుడు బయట ఎక్కువ రేటు ఉంటే అక్కడ తక్కువ ధరకు వస్తుంది. దాన్ని డెవలప్మెంట్ చేసి అమ్మే ప్రయత్నం చేస్తారు. మరి ఏం చేస్తారు? అటు భూముల్లో వరద కాలువతో మట్టి నింపడం ద్వారా చెరువు కుచించుకుపోయే ప్రమాదం ఉందని నెలకొంది. ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో మట్టి పోస్తూ చెరువును పూడ్చివేస్తున్న సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకొని చెరువు కుచించుకోకుండా కాపాడాలని అధికారులు ఆయా గ్రామాల విన్నపిస్తున్నారు. కొన్ని రోజులుగా వరదకాలకు మట్టి రాత్రి వేళ టిప్పర్ల ద్వారా తరలిస్తూ చెరువు బఫర్ జోన్లో పోయడంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం తహసీల్దార్ అంబటి రజిత, ఇరిగేషన్ ఎంఏ అలీం, ఏఈ వజాహత్ అలీ చెరువులో పోసిన మట్టిని పరిశీలించారు. ఇరిగేషన్ ఈఈతో చర్చించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఏఈ వజాహత్ అలీ తెలిపారు. చెరువులో పోసిన మట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించి ఆ కలెక్టర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తహసీల్దార్ అంబటి రజిత తెలిపారని ఇది వార్త. 7వ తారీఖు వార్త. ఇదంటే 6వ తారీఖు నాడు వీళ్ళు సందర్శించారు, అక్కడ చూసిరు. వీళ్ళు చూసిన ప్లేస్ను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది చెరువు, ఇది కొత్త చెరువు అంటారు. ఇది నీళ్ళు ఉన్నాయి అక్కడ చూసిరా. ఈ చెరువే ఆల్రెడీ ఈ కట్టున్నది ఈ చెరువే. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది ఊడిపోయేది కూడా ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ పరిధి. ఇది ఎఫ్టీఎల్ పరిధి. అటు తోసుకుంటూ పోతా ఉన్నారు. వరద కెనాల్ మట్టి అని చెప్తున్నారు కదా. ఎంత పెద్ద కేసు అంటే ఇది, ఎంత పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారంటే ఒకసారి చూడ్రి. ఇది ఇట్లా ఉన్నదా? రైట్. మొత్తం ఏ మట్టి ఇది? వరద కెనాల్ మట్టి టిప్పర్లతోని. ఆ టిప్పర్లు కూడా ఏ విధంగా కొడుతున్నాయి, ఏం కథ, నైట్ పూట ఏ రకంగా పనిచేస్తున్నది. 5వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 5వ తారీఖు నాడు నడిచింది, మళ్ళీ 6వ తారీఖు నైట్ నడిచింది. నిన్న 7వ తారీఖు కదా. రైట్. నిన్నటి కూడా మనకు విజువల్స్ వచ్చినాయి. నిన్న 7వ తారీఖు, నిన్న కూడా నైట్ నడిచింది. ఇది
ఇలా కూర్చుంటు చూడు మొత్తం ఇగో మొరం మొత్తం దాందే ఈ చెరువే ఇగో ఇగో చెరువుకే ఇలా కయ్య కొట్టిరు ఇలా రైట్ ఇగో ఇది కథ